turn with me to same theme, Ephesians chapter 1 verse 23 and 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి 22-23 వచనాలండి. మొదటి అధ్యాయం 22-23 వచనాలు. All together. అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. And had put all things under his feet and gave him to be the head over all things to the church, which is his body, fullness of him that filleth all in all. పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. So we have seen in the first session about how God wants to fill his church with his fullness. తన యొక్క సర్వ సంపూర్ణతతో దేవుడు సంఘాన్ని ఎలాగా నింపుదాం అనుకుంటూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా మనం మొదటి భాగంలో చూస్తాం. We have seen how we are the members of the body and Christ is the head of the church. ఎలాగా మనము క్రీస్తు దేహంగాను క్రీస్తు ఎలాగా మనకు శిరస్సై ఉన్నాడో అనే విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. And the head normally the whole body works to fulfill the purpose and the desires of the head. చూడండి, దేహం అంతా కూడా శిరస్సు యొక్క ప్రణాళికను ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. And we need to also come under that headship మనం కూడా Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి శిరస్సత్వం కిందకి మనం కూడా రావాలి. And then we can enjoy all his fullness, his life flowing in and through us. తద్వారా ఆయన యొక్క జీవం మనలో నుంచి ప్రవహించేదిగా అనుభవించేదిగా మన జీవితాలు కలిగి ఉంటాయి. And the first step we have seen in the morning is about God wants to fill us with his salvation and fill us with his fullness of salvation. మనకి దేవుడు తన రక్షణతో మనల్ని నింపుదలని ఆయన యొక్క రక్షణ సర్వ సంపూర్ణతో నింపుదల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఉదయకాలం చూస్తూ వచ్చాం. We have seen so great is that salvation. ఆ రక్షణ ఎంతో గొప్ప రక్షణ అని కూడా వింటూ వచ్చాం. And we know one song in Telugu. మన తెలుగులో ఒక పాట కూడా మనకు తెలుసు. ఎంతో గొప్ప రక్షణ కాదు, ఎంతో గొప్ప నిత్యమైన రక్షణ కాదు. అర్థమైంది కదా ఇప్పుడు? ఎంత గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ. There is something called fullness of salvation. అది సర్వ సంపూర్ణమైనటువంటి రక్షణ. So God wants us to fill us with that fullness of salvation. ఆ సర్వ సంపూర్ణ రక్షణతో దేవుడు మనల్ని నింపుదామని కోరుకుంటూ ఉన్నాడు. There is a day of salvation. అది రక్షణ దినం అనేది మనకు ఒకటి ఉంది. There is a growth in salvation. మన రక్షణలో ఎదుగుదల అనేది కూడా ఉంటుంది. And the perfection of salvation also. అంతే కాకుండా రక్షణలో పరిపూర్ణత అనేది కూడా చూస్తూ వస్తాం. The perfection of salvation, I mean our salvation is complete when we meet the Lord. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుంటూ వస్తామో అప్పుడే మన రక్షణకు పరిపూర్ణత అనేది మనం గమనించగలం. When we meet the Lord, we understand the fullness of salvation. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుంటామో అప్పుడే రక్షణలో ఉన్న సర్వ సంపూర్ణతను మనం అనుభవిస్తాం. What we are enjoying is very very little. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అదే కేవలం కొద్దిదే. But there is so much privilege and opportunity to grow step by step in our salvation. మన యొక్క రక్షణలో ఇంకా మనము ఎదుగుతూ ముందుకెళ్ళేటప్పుడు ఎన్నో సంతోషాలు. There is one book written by brother Buxing. సోదరుడు బక్సింగ్ గారితో ఒక పుస్తకం రాయబడుతూ వచ్చింది. 40 mountain peaks. 40 పర్వత శిఖరములు అనే పుస్తకం రాశారు. So each mountain is one step of salvation. ఒక్కొక్క పర్వతము కూడా రక్షణలో ఒక మెట్టుగా మనం చూడొచ్చు. So we go on from mountain to mountain knowing the greatness of salvation. రక్షణలో ఉన్న గొప్పతనాన్ని ఒక పర్వతం నుంచి ఇంకో పర్వతంకి వెళ్ళే కొలది కూడా గొప్పగా తెలుసుకుంటూ రావచ్చు. Mountain is a place you see everything around. అంటే పర్వతం అంటే దాని మీద పైన ఎక్కితే చుట్టూ ఉన్నదంతా కూడా మనం చూడొచ్చు. In salvation we enjoy so many things. చూడండి, మన రక్షణలో ఎన్నో విషయాలు మనం అనుభవిస్తున్నాం. Salvation only one word. రక్షణ అనేది ఒక మాటే. But it has so many things involved in it. అందులో చాలా విషయాలు మిళితమై ఉంటూ వచ్చాయి. That is we enjoy righteousness. ఆయన నీతిని మనం అనుభవించగలం. We enjoy his reconciliation. ఆయన యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తూ వస్తాం. We enjoy his restoration. ఆయన యొక్క మనం తిరిగి సమకూర్చే విషయాన్ని అనుభవిస్తాం. In the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో there is one word which comes again and again. ఒక్క మాట పదే పదే వస్తా ఉంటది. In Christ. క్రీస్తులో అనే మాట. It comes nearly 22 times. దాదాపుగా 22 సార్లు వస్తుంది. In Christ we are chosen before him, before the foundation of this world. జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనం ఏర్పడ్డాం. In Christ we are accepted by God. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే మనం దేవుని ద్వారా అంగీకరించబడ్డాం. In Christ our sins are forgiven. మన పాపలన్నీ కూడా క్రీస్తులో క్షమించబడతాయి. In Christ we are redeemed. మనము క్రీస్తులో మనం విమోచించబడ్డాం. In Christ we are sealed with the Spirit of God.
పరిశుద్ధాత్మ ముద్రతో మనం క్రీస్తులో ముద్రించబడుతూ In Christ we enjoy an inheritance. ఆయన యొక్క స్వాస్థ్యాన్ని క్రీస్తులో అనుభవించగలుగుతాం. In Christ one day we are going to meet him, to be with him. ఆయన్ని కలుసుకోవడానికి, ఆయనతో సదాకాలం ఉండడానికి క్రీస్తులో మనకు ఏర్పాటు చేశారు. So many blessings. ఎన్నో ఆశీర్వాదాలు. So that's the fullness of salvation. అది రక్షణలో ఉన్నటువంటి సర్వ సంపూర్ణత. Now we'll go to the second aspect. రెండవ విషయాన్ని మనం చూస్తూ వస్తాం. Now it's already time. ఇప్పుడు సమయం అప్పటికే అయిపోయింది. If anyone is hungry, please raise your hand. We'll stop it there. నీకు ఆకలేస్తుంటే చెయ్యి ఎత్తే ఆపేస్తాం. మీరు చెయ్యి ఎత్తేదాకా మేము చెప్తూనే ఉంటాం. అది కూడా ఉంది. Because brother said, brother, it is your time. It is not my time. It is the Lord's time. We do not know. ఎప్పుడు వరకు చెప్పాలంటే బ్రదర్ మీదే, దేవుని సమయం తీసుకోండి అని చెప్పి. Normally what we do is we try to stop at a particular time. సహజంగా ఒక సమయానికి మేము ఆపేస్తాం. Now second aspect will go. ఇప్పుడు మనము రెండవ విషయం Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. In verse 19 to 22. 19 నుంచి 22 వచనాల్లో it speaks about the household of faith. In verse 19. 9వ వచనం 19వ వచనంలో అది పరిశుద్ధుల పట్టణము గురించినటువంటి విషయం. హౌస్ దేవుని యొక్క గృహ నివాసులు అంటుందా, దేవుని ఇంటి వారు, దేవుని ఇంటి వారు. And also we are called as we are built upon the foundation of apostles, prophets, Jesus Christ himself being the chief cornerstone. అంతేకాకుండా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి మీద, తర్వాత అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నామనే మాట చూస్తూ ఉన్నాం. And next is we are called as the building of God. అంతేకాకుండా దేవుని కట్టడం గురించి కూడా రాయబడుతుంది. Now another aspect you call as the holy temple of God. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన దేవాలయం గురించి కూడా రాయబడుతుంది. We are called as the habitation of God. దేవుని యొక్క నివాస స్థలముగా కూడా మనం కట్టబడుతూ వస్తాం. What does it mean? దాని అర్థం ఏంటండి? In simple words, సామాన్యమైన మాటల్లో it is God's building, దేవుని యొక్క God's house, దేవుని యొక్క ఇల్లు. where God's presence is there, God's blessing is there. చూడండి, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. Where God's presence is there, God's blessing is there. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. So fullness of God's presence, God was willing to share with his people. చూడండి, దేవుని యొక్క సన్నిధి గురించినటువంటి సర్వసంపూర్ణత ఆయన ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. share it with his people. ఆయన యొక్క ప్రజలతో పంచుకోవాలని కోరుకుంటున్నాడు. The fullness that is in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి సర్వసంపూర్ణత, he wants to share it with his body. తన యొక్క దేహంతో పంచుకోవాలని, ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. Now we are going to see something about the house of God. ఇప్పుడు మన దేవుని ఇంటిని గురించినటువంటి విషయాలు కొన్ని చూసుకుంటాం. It's called the habitation of God. అది దేవుని నివాస స్థలం గురించి, where God dwells. ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తాడో అక్కడనే గురించి. And we all know about the beginning of how God's presence was there with Adam and Eve. చూడండి, ఎలాగా ఆదాము అవ్వతో దేవుని యొక్క సన్నిధి ఉంటూ వచ్చిందో ఆరంభం నుంచి అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. They enjoyed the fullness of God. వారు దేవుని యొక్క సర్వ సంపూర్ణతను అనుభవిస్తూ వచ్చారు. They heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చారు. They enjoyed the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వచ్చారు. Till the time sin entered into this world. ఈ లోకంలోనికి పాపము ప్రవేశించే వరకు కూడా వారు దేవుని యొక్క సంపూర్ణతను అనుభవిస్తూ వచ్చారు. In fact, the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, the day when they committed sin, ఎప్పుడైతే వారు పాపం చేస్తూ వచ్చారో they were driven out from the presence of God. దేవుని సన్నిధిలోంచి వారు తరిమివేయబడ్డారన్న మాట రాయబడుతుంది. Sad condition. ఎంతో దుఃఖించవలసినటువంటి Till today many are outside the presence of God. నేటి దినాన కూడా అనేక మంది దేవుని సన్నిధికి వెలుపట ఉండేవారుగా ఉంటారు. Why? ఎందుకు? They don't want to come to the Lord. వారు దేవుని యొద్దకు ప్రభు దగ్గర రావాలని ఇష్టం లేదు. They want to లేదు. enjoy the world. లోకాన్ని అనుభవించాలని They want to enjoy the things of the world. ఈ లోకంలో ఉన్న విషయాలను అనుభవించాలని కోరుతున్నారు. But when they come to the presence of God, కానీ వారు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో they enjoy the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. There was one couple who came to an assembly. ఒక సంఘానికి ఒక జత, అంటే ఒక husband and wife, భర్త భార్యలు కలిసి వచ్చారు. And previously, they were non-Christians. వారు క్రైస్తవేతరులు. And they were worshipping idols. వారు విగ్రహాలను చేసేవారు. In fact, behind their house there was a temple. వారి యొక్క ఇంటి వెనకాల పెద్ద గుడి ఉంది. And they bought an idol. ఒక పెద్ద విగ్రహాన్ని కొని they put it there. అక్కడ పెట్టి every Saturday husband and wife they used to clean, wash the entire place and the whole thing there. ప్రతి శనివారం కూడా ఆ యొక్క ఆవరణం అంతా శుభ్రం చేసి అవన్నీ సిద్ధం చేసేవారు. And that man was a very terrible drunkard. ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తి భర్త ఎంత త్రాగుబోతు. And he used to do scold his wife, do all kinds of harm things for the family. సో ఆ యొక్క భార్యని హింసించేవాడు, తిట్టేవాడు, రకరకాలుగా కుటుంబానికి హాని చేసేవాడు. Now and then the wife used to hear this Christian messages. అప్పుడప్పుడు ఆ భార్య అయితే క్రైస్తవ వర్తమానాలు వింటూ వచ్చేది. Then she used to hear about how the healing,
how you can ask for prayer and we will pray for you. ఎలాగా ప్రార్థన చేయగలము, ఎలాగా ప్రార్థన చేయొచ్చు, ఆ విషయాలు వింటూ వచ్చేది. One day he met with an accident. ఒకసారి ఆ వ్యక్తి రోడ్ యాక్సిడెంట్ గురయ్యాడు. And then he was in bed. ఆయన పడక మీద ఉన్నప్పుడు the wife told him, భార్య చెప్పింది, we will have to go and ask someone to pray for us. నీ కోసము ఎవరినన్నా ప్రార్థన చేయమని అడుగుదామని చెప్పి. Where we'll go? ఎక్కడికి వెళ్తాము? We'll go to some church. We'll go. ఏదో అక్కడ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్దాం. Go and pray. Someone will pray for us. అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారని చెప్పి. So this man had a colleague. ఆ వ్యక్తికి, ఆ భర్తకి ఒక కొలీగ్ ఉన్నాడు. In the office he said, I want to go to the church. My wife is telling, which church you want to go? అయితే ఆ కొలీగ్తో చెప్పారు, మా భార్య ఏమో చర్చికి వెళ్దామంటున్నది, ఎక్కడికి వెళ్ళాలని ఆయన్ని ఆరాధిస్తాడు. He said, no, come to our church, he said. మా సంఘానికి రండి మీరు అని చెప్పి, మా చర్చికి రండి అని చెప్పి ఆయన చెప్పాడు. So one Wednesday they came to that assembly. ఆ యొక్క చర్చికి బుధవారం రోజు వచ్చి. That was a prayer meeting. అది ప్రార్థనా కూడిక జరిగే దినం ఆ రోజు. They both came. వారు ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు. ప్రేయర్ మీటింగ్ లో ఏం మెసేజ్ చెప్తారు? ప్రార్థనా కూడికలో ఏం మెసేజ్ చెప్తారు? మామూలుగా ప్రేయర్ మెసేజ్ చెప్తారు. ప్రార్థన గురించినటువంటి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. So he said they were all praying. అందరూ ప్రార్థన చేస్తాం. But the moment they stepped into the prayer house, దేవుని మందిరంలోనికి వారు అడుగుపెట్టినప్పుడు they found something is different here. ఇక్కడ ఏదో వ్యత్యాసం వారికి కనబడుతుంది. No idol is there. ఎక్కడ కూడా ఎటువంటి విగ్రహం కనపడలేదు. ఏ సిలువ కూడా కనపడలేదు. Both knelt down in reverence. చూడండి, వారు ఎంతో మర్యాదతో దేవుని దగ్గర గౌరవంతో వారు ఇద్దరు కూడా మోకరించారు. The moment they knelt down, వారు మోకరించిన వెనువెంటనే something change took place. వారి యొక్క హృదయాల్లో ఏదో మార్పు కనబడుతుంది. Now with next Sunday also will come this. మళ్ళీ వచ్చి ఆదివారం కూడా వద్దాం అనుకున్నారు. Again they came for 2-3 weeks. అలాగా 2-3 వారాలు వచ్చి They heard the gospel. దేవుని యొక్క సువార్తను విన్నారు. Both of them were saved. వారిద్దరూ కూడా రక్షణ పొందారు. And they say, వారు చెప్తారు, the moment we entered into the house of God, దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోకి మేము అడుగు పెట్టగానే we found as if God is there. దేవుడు అక్కడ ఉన్నాడనే స్పర్శ మేము కలిగి ఉన్నాం. And when we started coming, వారు మేము అలాగా తరచుగా వస్తూ ఉన్నప్పుడు the first thing we enjoyed is the work of salvation. రక్షణ గురించినటువంటి కార్యం మా జీవితంలో మేము చూడగలుగుతూ. After that, ఆ తర్వాత the whole family were saved. కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చి. His mother was old. వారి తల్లిగారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. They were coming and going. వారు చర్చికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు then he called the son. ఆ కుమారుని అడిగింది రోజు తల్లి, ఏమైతుంది మీరు ఎక్కడ పోయేస్తున్నారు? రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా మీరు అని అడిగింది. మందిరం పోతున్నాం. మందిరం కలుపుతున్నామని చెప్పారు. ఏమైంది నీ బతుకు అంత మారిపోయింది, ఏం సంగతి? నీ బతుకు అంత మారింది, ఏంటి సంగతి అని. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పారు. ఇంకా after few days they took baptism also. కొన్ని దినాలు అయిన తర్వాత బాప్తిస్మలో కూడా వారు సాక్ష్యం ఇచ్చారు. They were so joyful. ఎంత సంతోషం అంటే వాళ్ళ జీవితంలో. Mother was surprised. తల్లిగారు ఆశ్చర్యపోతూ, ఏమైంది ఈ రోజు అని. ఈ రోజు ఏమైంది అని. బాప్తిజం తీసుకున్నాం. మేము బాప్తిజం తీసుకున్నాం అని చెప్పి. అయితే మళ్ళీ నాకు కూడా ఇయ్యను. నాకు ముసలమ్మని ఎత్తుకొని పెట్టాలా అట్లా ఉంది. The whole house was filled with blessing. ఇల్లంతా కూడా దేవుని ఆశీర్వాదంతో నింపబడుతూ వచ్చింది. By just entering into the presence of God. కేవలము వారు దేవుని సన్నిధిలోనికి అడుగుపెట్టుట ద్వారా. So much blessing. ఎన్నో ఆశీర్వాదాలు. Now we find examples of so many people. మనము అలాగా ఎంతో మంది జీవితాలు మనం ఆ యొక్క అనుభవం చూడగలుగుతూ వస్తాం. God met Abraham. అబ్రహాముని దేవుడు దర్శించాడు. When God met Abraham, అబ్రహాము దేవుడు ఎప్పుడైతే దర్శించాడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, God of glory appeared unto Abraham. దేవుని యొక్క మహిమ ఆయనకి ప్రత్యక్షపరచబడిందని చెప్పబడుతుంది. God said, దేవుడు చెప్పాడు, get thee out of thy country and out of thy kindred, out of thy father's house, and I'll bless you. నీ తండ్రి ఇంటి నుంచి, నీ స్వస్థలం నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. What did Abraham say? అబ్రహాము ఏం చెప్పాడు? He just went. వెంటనే అది విధేయత చూపించి వెళ్ళిపోయాడు. Not knowing where he was going. ఎక్కడికి వెళతాడో ఆయనకి తెలియకోకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. That one day he enjoyed the presence of God. ఒక్క దినాన దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా, because he obeyed, ఆయన విధేయత చూపించాడు గనుక, he didn't know which place to go. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియదు. He was conscious of the presence of God all through his life. ఆయన జీవితం అంతట్లో కూడా దేవుని సన్నిధిని, ఆ యొక్క స్పర్శను ఆయన కలిగి ఉంటూ వచ్చాడు. And more so, ఎంతవరకు అంటే, because he obeyed God's voice, దేవుని యొక్క స్వరాన్ని ఆయనకి విధేయత చూపించాడు గనుక, even in offering his son Isaac, ఇస్సాకు, అతని కొడుకైనటువంటి ఇస్సాకును కూడా, what blessing God gave? అర్పించినప్పుడు ఏమి యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు? God gave him 2 blessings. 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. He said, I am going to take you to a land of Canaan. కనాను దేశానికి నేను తీసుకువెళ్తానని ఒక వాగ్దానం ఇస్తే, రెండోదిగా, I am going to give you a son. నీ కుమారుని నీకు ఇస్తానని చెప్పాడు. So both were blessings for him. 2 ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చాడు. But it was not an earthly blessing only. అంతేకాదు, ఆయనకి ఏదో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా,
Thank you. God gave him a son. కుమారునిచ్చాడు. And what did God promise? దేవుడు ఇంకేమి వాగ్దానం చేశాడు ఆయనతోటి? Unto thy seed, in thy seed, all the nations of this earth will be blessed. ఈ భూలోక వంశములన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడిన. ఆ సంతానం ఎవరు? ఆ సంతానం ఎవరండి? ఏ సంతానం ద్వారా ఆశీర్వదించబడుతుందో ఆ సంతానం ఎవరు? ఇస్సాకు ద్వారా. కరెక్ట్. అంటే ఇస్సాకు అని చెప్పే వాళ్ళందరూ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నట్టు, క్రీస్తు న్యూ టెస్ట్మెంట్లో ఉంటే ఆ సంతానం ఎవరు? క్రీస్తు. అది క్రీస్తు. గలేషియన్స్ చాప్టర్ 3 ఇట్ సేస్. గలతీయులకు రాసిన 3వ అధ్యాయంలో చెప్పబడతా వస్తుంది. చదువుతారా? చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, చాప్టర్ 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అండ్ verse 16. 16వ వచనం అండి. 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అర్థమైంది కదా? So that is one blessing. అది ఒక ఆశీర్వాదం. Secondly, God told him that he will give a promised land. అది వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి రెండో వాగ్దానం చేశాడు. ఏంటి అది వాగ్దాన దేశము? ఏదండి ఆ వాగ్దాన దేశము? కానాను. ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే కానాను. మళ్ళొకసారి పరమకానం ఏంటి? పర్లోకమా? చదువుతారా? హెబ్రీ చాప్టర్ 11 11వ అధ్యాయం verse 10. హెబ్రీ 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 10వ వచనం. అందరూ కలిసి చదువుకున్నాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుంటెను. ఇంకా లోతుకు చెప్తే మీకు అర్థమవుతుంది లేదో కానీ అక్కడ దాకా ఆపేస్తాం. ఇప్పుడు ఇది ఎవరి గురించి ఏం పట్టణం? అది పునాదులు గల పట్టణం. దాని శిల్పియు నిర్మాణకుడు దేవుడే. ఆ పట్టణం ఏంటి? లేకుంటే ఎవరు? యెరూషలేం. యెరూషలేం అంటే ఎవరు? దేవుడు ఉండే స్థలం. మంచిదే. ఇంకో మాట, సంఘానికి అన్ని పేర్లు ఉన్నాయి కదా. నూతన యెరూషలేం ఎవరికి పెట్టాడు పేరు? అది చదువుతారా? ప్రకటన 21. రెవల్యూషన్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం verse 2 and 3. 2-3 వచనాలు. ప్రకటన 21వ అధ్యాయం 2-3 వచనాలు అందరూ కలిసి. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు యెరూషలేం ఎవరు? పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం దానికి ఇంకో పేరు యెరూషలేం. ఆ యెరూషలేంకి ఇంకొక అర్థము కాదే. పెండ్లి కింద ఏం రాయబడ్డది? దిగి వచ్చుట చూచితిని. ఎట్లా? పెండ్లికు దేని వలె? పెండ్లి కుమార్తె సిద్ధపడి దిగి వచ్చుట చూసి. ఆ పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు వచ్చింది ఆన్సర్. Abraham saw that even before it is being built. అది నిర్మింపబడక మునిపే దేవుడు అబ్రహాము దూరం నుంచి దాన్ని చూస్తూ వచ్చాడు, ఎదురు చూస్తూ వచ్చాడు. ఫోన్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వింటే దేవుని మాట వినాలా, లేకుంటే మీ బంధువుల మాటలన్నా వినాలా కదా? వచ్చి ఇంత కష్టపడి వచ్చాం కదా. సరే, సో now we'll go to the next aspect. రెండో విషయం, మూడో విషయం. There was one man who was running away from home. ఒక వ్యక్తి ఇంటి నుంచి పారిపోతూ వచ్చాడు. But God met him in the wilderness. ఆ యొక్క అరణ్యములో అతను కలుసుకుంటూ వచ్చాడు. It was a terrible place. అది చాలా భయంకరమైన స్థలం. But God was following him. దేవుడు అయితే అతను వెంబడిస్తూ వచ్చాడు. When he was sleeping, ఆయన అక్కడ నిద్రిస్తున్నప్పుడు that man enjoyed the presence of God. దేవుని సన్నిధిని అతను అనుభవిస్తూ వచ్చాడు. ఎవరండి ఆయన? యాకోబు.
he saw the presence of God. He saw the Lord himself. దేవుని సన్నిధిని ఆయన చూడగలుగుతూ The వచ్చాడు. place you are standing is a very, very blessed place. ఎక్కడైతే నువ్వు నిలబడి ఉన్నావో అది ఎంతో గొప్పగా ఆశీర్వదించబడినటువంటి స్థలం అని It is చెప్పాడు. a terrible place. అది భయంకరమైన స్థలము. It is like what Jacob said. There are sevenfold aspects about God's revelation to him. ఆయనకి 7 అంతల ప్రత్యక్షత దేవుని గురించి దేవుడిచ్చాడు. I am the God of Abraham and Isaac. నేను అబ్రహాము ఇస్సాకు దేవుడు అని చెప్పాడు. I am going to be with you. నీతో పాటు నేను ఉంటానని I will చెప్పాడు. not leave you until you come back to this place. ఈ స్థలానికి మళ్ళా తిరిగి వచ్చే వరకు నీతో పాటే ఉంటానని I'll make చెప్పాడు. your seed as the sand of the sea and the stars of the heaven. నీ యొక్క సంతానము సముద్రపు ఇసుక రేణువుల వలెను తర్వాత ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదిస్తానని చెప్పాడు. All these blessings from the top of the place. సో అవన్నీ కూడా పైనుంచి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. And what Jacob said? యాకోబు ఏం చెప్పాడండి? Oh, this place is Lord is in this place. ప్రభువే ఈ స్థలంలో It is ఉన్నాడు. a terrible place. అది ఎంతో భయంకరమైన స్థలం. పరలోకానికి పరలోకానికి ఏంటి? Gavin, it's a gateway to heaven. ఇది పరలోకానికి గమనం చెప్తూ వచ్చాడు. The place where God's presence is there, where God's peoples and hearts are touched, they have the joy of being in the gateway of heaven. చూడండి, ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని సన్నిధిని గుర్చిన స్పర్శ సంతోషం కలిగి ఉంటారో అక్కడ పరలోకపు గవిని మనం చూడగలుగుతాం. We all know the story of the thief on the cross. ఆ కలవరి శిలువలో ఉన్నటువంటి దొంగను గురించినటువంటి విషయం మనకు తెలిసిందే. One man was criticizing. ఒక వ్యక్తి అయితే విమర్శిస్తూ వచ్చాడు. And finally he rejected the Lord. ఆ దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చాడు And చివరికి. the other man, కానీ ఇంకొక దొంగ అయితే he said good things about the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మంచి విషయాలు చెప్పాడు. We are worthy to be condemned. మనం ఏమాత్రం ఈ యొక్క శిక్షకు మనం పాత్రమని చెప్పాడు. But this man has done nothing wrong. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదన్న. And he looked him at the Lord. ఆ ప్రభు వైపు ఆయన చూసి He was very close to the Lord. ప్రభుకి అంత దగ్గరికి వచ్చాడు. What did he say? ఏం చెప్పాడండి ఆయన? ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. In God's presence, whatever your request is, that will be answered. దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడుగుతావో అది అంతటికి కూడా జవాబును పొందుకోగలుగుతావు. That's the blessing of the house of God. అది దేవుని మందిరం యొక్క ఆశీర్వాదం. It may be a hut. ఒకవేళ అది ఆ మందిరం గుడిసె అయి ఉండొచ్చు. It may be a tent. అది ఒక గుడారం అయి ఉండొచ్చు. It may be a garage. అది ఒకవేళ షెడ్ అయి ఉండొచ్చు. It may be a simple building. అది సామాన్యమైనటువంటి నిర్మాణం అయి ఉండొచ్చు. Very nice building also. మంచి సుందరమైనటువంటి భవనం అయి ఉండొచ్చు. Building is never a church. కానీ ఏ భవనం అనేది అది కేవలం అది ఏ మాత్రం కూడా చర్చ్ కాదు. But God chooses a place. కానీ దేవుడు ఒక to put his name there. తన నామాన్ని పెట్టడం కోసం ఒక స్థలాన్ని ఏర్పరచుకుంటాడు. Where God's people gather. ఎక్కడైతే దేవుని ప్రజలు సమకూర్చబడతారో. Where 2 or 3 gather in my name. ఎక్కడైతే ఆయన నామాన్న 2-3 కూడుకుంటూ వస్తారో అప్పుడు వారి మధ్యలో, that is the place. అది దేవుని సన్నిధి. That is where God wants to reveal his presence. అక్కడే దేవుని యొక్క సన్నిధిని గురించిన ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. When he said this prayer, ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆ దొంగ చేశాడు, what was the answer? జవాబు ఏమొచ్చిందండి? నేడు నీవు నాతో పరలోకమే. పరలోకం. ఇట్స్ ఎ గేట్వే టు హెవెన్. అది దేవుని యొక్క గవినిగా లేదా గేట్ గా ఉంటూ ఉన్నది, ద్వారంగా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత అండి. వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్, గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వెన్ మోసెస్ మెట్ ద లార్డ్, ఎక్కడైతే మోషే దేవుని కలుసుకుంటూ వచ్చాడు, వాట్ గాడ్ హి హాడ్ ఎ నైస్ డిజైర్. ఎంతో మంచి కోరికను మోషే కలిగి వచ్చాడు. వాట్ వాస్ హిస్ డిజైర్? ఆయనకు కోరిక ఏంటండి మోషేది? నువ్వు నాతో వస్తే వెళ్తాను. The Lord said, when the Lord saw the sin of Israel, ప్రభు ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపాన్ని చూశాడో, the Lord said, I will not come with you. నేను మీతో పాటు రానని చెప్పాడు. I will not go with you. నీతో పాటు నేను ఉండనని చెప్పాడు. Then what did Moses say? మోషే ఏం చెప్పాడండి అక్కడ? నిర్గమకాండము chapter 34. 34 అధ్యాయం. నిర్గమకాండము 34 అధ్యాయం. chapter 34. నిర్గమకాండం 34 అధ్యాయము. chapter 33. 33 అధ్యాయం. నిర్గమకాండం 33 అధ్యాయము. verse 13 and 14. 13-14 వచనాలు all together. నిర్గమకాండం 33 అధ్యాయం 13-14 వచనాలు అందరూ కలిసి చదువుతుంటాం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదనగా. Lord said, my presence will go with thee.
నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని చెప్తున్నాడు. But Moses had a wonderful privilege. మోషేకు అద్భుతమైన ఆధిక్యత ఉంది. He was asked to come to Mount Sinai ఆ సినాయి పర్వతం మీదకి దేవుడు అతను రమ్మన్నప్పుడు so that God could reveal the plan of the tabernacle and also the law. చూడండి, ఆ గుడారం గురించి ధర్మశాస్త్రం గురించినటువంటి ప్రత్యక్షత ఇవ్వాలని దేవుడు ఆ సినాయి పర్వతం మీదకి మోషేని రమ్మన్నాడు. 2 times he went. 2 సార్లు సినాయి పర్వతం దేవుని సన్నిధికి ఆయన Second వెళ్ళాడు. time when he went, రెండోసారి సినాయి పర్వతంకి వెళ్ళినప్పుడు after 40 days, 40 దినాల తర్వాత he comes back. ఆయన తిరిగి వచ్చినప్పుడు How was his face? ఆయన యొక్క ముఖం ఎలా ఉందంట అండి మోషేది? Chapter 34, 34వ అధ్యాయం నిర్గమకాండం verse 29 and 30. 29-30 వచ్చిన Altogether. అందరం కలిసి చదువుతాండి. మోషే And it came సినాయి to కొండ pass when దిగుచుండగా Moses came శాసనము down గల Mount Sinai ఆ to 2 Tabor. పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతని సమీపింప వెరచిరి. So that's the privilege of every child of God. ఇది ప్రతి దేవుని బిడ్డకు ఉన్నటువంటి ఆధిక్యత. We need to have a longing. మనకు అటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. Lord, I want to be in your presence. నీ సన్నిధిలో ఉండాలి, నాకు ఆశ I ఉంది want ప్రభు. your face to shine upon me. నా మీద నీ ముఖ ప్రకాశించాలని I కోరుకుంటున్నాను. want to declare your light, your joy, your blessing to others. ఇతరులకి నాయన నీ వెలుగుని, నీ సన్నిధిని, నీ సంతోషాన్ని పంచుకోవాలి. Now we'll come back to the New Testament. ఇప్పుడు మళ్ళీ తిరిగి నూతన నిబంధనకు వస్తాము. And where the Lord's presence is there is no fear. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ భయం ఉండదండి. Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. And we know the story. ఇక్కడ మనకు ఒక జరిగినటువంటి విషయం తెలుసు మనకి ఇక్కడికి. And how after the breaking, about feeding the 5,000, the disciples were sent by boat to the other place. 5,000 మందిని భోజనంతో తృప్తిపరిచిన తర్వాత శిష్యులు ప్రయాణమై వెళ్తున్న విషయాన్ని చూస్తాం ఇక్కడ. Verse 26 and 27. 26-27 వచ్చిన Altogether. అందరం కలిసి మత్తయి సువార్త 14వ అధ్యాయము 26-27 వచ్చినాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆయన సముద్రం మీద నడిచిన శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుండి నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, It is I, be not afraid. యేసు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడుకుడు అన్నాడు. In every storms of life, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి తుఫానుల్లోనూ, in every difficult situation, ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనూ, when we come to God's presence, దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో, there's one word which is said several times in the scripture. దేవుని యొక్క వాక్య లేఖనాల్లో అనేక పర్యాలు ఈ మాట చెప్పబడుతూ The Lord says, I am with you. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీతో పాటు ఉంటాను, I am with you. నీకు తోడుగా ఉంటాను, Be not afraid. భయపడొద్దని Be not చెప్తాను, discouraged. నువ్వు ఏమాత్రం చింతపడొద్దు. Isaiah యెషయా గ్రంథం chapter 41 41వ అధ్యాయం and verse 10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. Isaiah యెషయా గ్రంథం chapter 41 41వ అధ్యాయము verse 10. 41వ అధ్యాయం 10వ వచనం. Altogether. అందరు కలిసి చదువుకుంటాము. భూదిగంతంలో నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నేను బలపడుతున్నా, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకొందును. He is there in every place. ప్రతి స్థలంలోనూ ఆయన ఉంటాడు. He is there in every circumstances. ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. He is there in every situation that we are going through. మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఉంటాడు. మనం దాచుకోవడానికి ఛాన్స్ ఉంది. We can hide from God. దేవునికి మనం ఏదో దాచుకోవటానికి ఉన్నది కానీ దేవుడు చేయగలరా? Can God hide from us? మన నుంచి దేవుడు ఎక్కడైనా దాచుకోగలుగుతాడండి? ఎందుకు? He's a holy God. ఇంకా He's everywhere. Number one. సర్వాంతర్యామి. We cannot hide from God. ఎక్కడ కూడా మన దేవుని నుంచి మనం దాచుకోలేము. We may think we can escape from God. మనము అనుకోవచ్చేమో దేవునికి దూరంగా తప్పించుకుని పోయామని. His presence is there everywhere.
ఎక్కడంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. You know the story about psalmist David. He says కీర్తనకాడు దావీదు చెప్తా వస్తాడు. in Psalm 139. 139 కీర్తనలో చెప్తాడు ఆయన. చదవండి. చదువుదామండి ఆ మాట. Psalm 139. కీర్తనల గ్రంథము 139 అధ్యాయం. What does he say? అక్కడ ఏం చెప్తాడండి ఆయన 139 అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో? Where can I go from your presence? నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను అని చెప్తాడు. Verse 2. రెండో వచనం అండి. Altogether. అందరు కలిసి చదువుతాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. ఇంకా యెహోవా, నా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. 5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. Verse 7 altogether. అందరు కలిసి 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. David thought he can do anything what he liked. ఆయన ఏం కోరుకుంటాడు అదంతా చేయాలని David. దావీదు He thought he can do anything. God is also not watching. నన్ను చూడలేదు దేవుడు, నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు దావీదు. But when David commits sin, కానీ దావీదు పాపం చేసినప్పుడు what did the Lord, message of the Lord? దేవుని యొక్క పంపించిన వర్తమానం ఏంటి ఆయనకి? You are the man. నీవే ఆ పాపం చేసినావు. How did God know about? ఎలాగ తెలిసి దేవునికి నేను చేసినట్టు? God knows even what we whisper. మనము ఏదో గొణిగి సొనిగినా కూడా మనకు ఆయనకి తెలుసు. ఆయనకి 2 people were speaking against Moses. మోషేకి వ్యతిరేకంగా ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరండి వాళ్ళిద్దరు? గుసగుసలాడారు. దేవుడు ఆయనతోనే మాట్లాడతారా? దేవుడు ఆయనతోటే మాట్లాడతాడు. మోషేతో మనతో మాట్లాడినా మేము ఆయన కంటే సీనియర్స్. ఆయన కంటే సీనియర్స్ మేము. నిజంగానే సీనియరే. బికాజ్ దే ఆర్ ఎల్డర్ టు హిమ్. ఆయన కంటే పెద్దవాళ్ళు కాబట్టి వయసులో సీనియర్సే. What did the Lord say? ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళిద్దరిని కోర్ట్ రూమ్ కు తీసుకురా అన్నాడు. వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురా. లోపల కాదు, కోర్ట్ రూమ్. న్యాయస్థానం. అక్కడ న్యాయం తీరుస్తా. అక్కడ న్యాయం తీర్చాడా? నష్టపోయారా? అందుకే జాగ్రత్తగా ఉండాలా విశ్వాసులు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాజ్ బిలీవర్స్. మనం విశ్వాసులుగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో నోరు జాగ్రత్త కాదు, అదుపులో కూడా కాదు, ఇంకోటి అదే బ్రదర్ అంటున్నారు ఏంటి, నోరు జారకూడదు. వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనదండి ఈ విషయం. వన్ సైడ్ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఒక వైపేమో దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. వన్ సైడ్ God's holiness, God's judgment is also there. అక్కడే దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క తీర్పు కూడా ఉంటుంది. One day near Hebron main office, ఒక దినాన్న హెబ్రోన్ మెయిన్ ఆఫీస్ దగ్గర one person whom I know, he used to sit in the front in Hebron. హెబ్రోన్లో బయట ఆయన కూర్చుని ఉంటాడు ఒక వ్యక్తి, నాకు తెలుసు. His name is Chris Das. క్రిస్ దాస్ గారు ఆయన పేరు. Worships very loudly. ఆయన ఆరాధించినప్పుడు గట్టిగా నోరెత్తి ఆరాధిస్తాడు. So one day he came to Brother Buck Singh. ఒకసారి సోదరుడు బక్ సింగ్ గారి దగ్గరికి ఆయన వచ్చాడు. He started shouting and said so many words against him. బక్ సింగ్ గారికి వ్యతిరేకంగా గట్టిగా కేకలేసి మాట్లాడుతూ వచ్చాడు. But Brother Buck Singh didn't say anything. బక్ సింగ్ గారు ఏం మాట్లాడలేదు, just kept quiet. మౌనంగా ఉన్నాడు. Very soon his whole body was paralyzed. వెంటనే అకస్మాత్తుగా తన యొక్క దేహం అంతా కూడా పక్షవాతం వచ్చేసింది. But the story tells us, కానీ కథ ఏం జరిగిన విషయం ఏం చెప్పబడుతుందంటే, Brother Buck Singh brought him to Hebron, took care of him. Brother Buck Singh గారు ఆయనను హెబ్రోన్ తీసుకొచ్చి ఆయన పరామర్శించెను. He took care of him. ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడంటే అలా జరిగింది. That's the love of God. One side. ఒక ప్రక్కనేమో దేవుని ప్రేమ కనపడతా, ఇంకొక సైడ్ ఒక వైపు దేవుని తీర్పేగా. We have to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There are sometimes we leave the presence of God also. మనము దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. Because of some situations which come in our lives. మన జీవితాల్లో వచ్చే ఆయా రకాల పరిస్థితులను బట్టి మనం వదిలేసి వెళ్ళిపోతాం. Maybe in the family, కుటుంబంలో రావచ్చు, maybe in the assembly also. సంఘంలో కూడా రావచ్చు. I don't like this person. నేను ఈ వ్యక్తిని నేను ఇష్టపడను. I don't like this activity. ఇలా జరిగే ఈ కార్యక్రమం నాకు అసలు ఇష్టం లేదు. No one is forced for that. చూడండి, వాళ్ళకి బలం ఏం అవసరం లేదు, పట్టించుకునే అవసరం లేదు అలాంటప్పుడు. But God allows. కానీ దేవుడు అనుమతిస్తాడు అలాంటి పరిస్థితి. Sometimes they go through tough situation in their life.
తమ జీవితాల్లో చాలా కష్టమైన పరిస్థితులు కొన్నిసార్లు వెళ్తారు. And God brings them back. వారిని తిరిగి మళ్ళా తీసుకొస్తాడు దేవుడే. But in some cases God also leaves them. కొన్ని పరిస్థితులు ఏం చేస్తాడంటే దేవుడు కూడా వదిలేస్తాడు వాళ్ళని. One example is, ఒక ఉదాహరణకి, we know the story of Cain. ఆ కయీను గురించినటువంటి విషయం మనకు తెలుసు. And Abel. ఆ ఏబేలు కయీను గురించినటువంటి విషయం మనకు తెలుసు. They were both in the presence of God. వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. They both offered to the same Lord. అది ఒకే దేవుడికి ఇద్దరు కూడా అర్పణ తీసుకుని వచ్చారు. God had respect to Abel, he did not have respect to Cain. చూడండి, దేవుడైతే ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, ఆయన అర్పణ అంగీకరించలేదు. Cain. So, but what happened? ఏం జరిగింది? God gave an opportunity. దేవుడు కయీనుకు అవకాశం ఇచ్చాడు. You bring the right offering, నువ్వు సరైనటువంటి అర్పణ తీసుకురా, I will also accept you. నేను కూడా అంగీకరిస్తాను నీ అర్పణ కూడా అన్నాడు. I will not do that. నేను ఆ చేయను అని చెప్పాడు. So he was a man of the flesh. శారీర సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నాడు. He wanted to do his own methods to please God. దేవుణ్ణి సంతోషపరచడానికి తనకున్న జ్ఞానంతో తను చేసే పనులు చేద్దామని చూశాడు. Today's world's religion is doing the same. చూడండి, నేటి దినాల్లో మతము అని చెప్పుకునే ముసుగు అదే చేస్తా ఉంది. ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారండి? If I dip in the Godavari, God is pleased. ఇప్పుడు నేను గోదావరిలో మునిగితే నేను దేవుడు సంతోషపడతాడు. If I go into the mountains, God is pleased. నేను ఒక పర్వతం మీదకి ఎక్కెళ్తే దేవుడు సంతోషిస్తాడు. Man is not saved by works. చూడండి, మనుష్యుడు క్రియల ద్వారా రక్షించబడ్డండి. దేని బట్టి రక్షణ? దేని బట్టే రక్షణ? విశ్వాసం మన సైడు, కేవలం దేవుని కృపనే. It's just God's grace. ఇది కేవలము దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షించబడతాం. That is the way of salvation. అదే రక్షణ మార్గము. So the word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, Cain left the presence of God. కయీను దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు అనేసి. He was lost. ఆయన వెళ్ళిపోయాడు. God has to judge his whole generation. ఆయన యొక్క సంతానాన్ని, ఆయన జనరేషన్ అంతటిని కూడా శపించాడు దేవుడు. నాశనానికి గురించి. We know the other example. మరొక ఉదాహరణ మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో, యోనాను గురించినటువంటి విషయం. God gave him some message. దేవుడు ఒక పని చేయమని వర్తమానం పంపాడు. He did not go. ఆయన వెళ్ళలేదు. ఎక్కడ పోమన్నాడు? ఎక్కడ పోమని చెప్పాడండి? నేను పోయాడా? నినేవేకి పోయాడా? ఎక్కడ పోయాడు? He left the presence of God. That means he had the presence of God till that time. యెహోవా సన్నిధిలో నుంచి ఆయన వెళ్ళిపోయాడనే రాస్తున్నది. But he went to Tarshish వెళ్ళాడు. And finally he went into the belly of the fish. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. Then he repented. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. Lord, I have sinned against you. ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. రక్షణ ఎవరిది? రక్షణ ఎవరిది? Lord, salvation is yours. రక్షణ ప్రభువా నీదే అని చెప్పి. Please, I want to come out and thank you, Lord. ప్రభువా, నేను బయటకు వచ్చి నీకు వందనాలు చెప్తానని చెప్పాడు. Please hear me. దయచేసి ప్రభువా hear me from your holy temple. నీ యొక్క పరిశుద్ధ మందిరంలోంచి, నా ఆలయంలోంచి నా ప్రార్థన అంగీకరించమని చెప్పి. God heard it. ప్రభు విన్నాడు. He came out. బయటకు వచ్చాడు. He preached the gospel again. అక్కడ సువార్తను ప్రకటిస్తూ the whole city was saved. అక్కడ నినెవే పట్టణం అంతా కూడా రక్షణ పొందింది. Many times we go away from the Lord's presence. చాలా సార్లు మనం దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతూ వస్తాం. Wherever God's people gather, that's where God's presence is there. ఎక్కడైతే దేవుని ప్రజలు కూడుకుంటారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. That's why don't miss cottage meeting. అందునిమిత్తమే గృహ కూడికలు మానకండి. Don't miss gospel meeting. సువార్త కూడిక మానకండి. Don't miss the house of God. దేవుని సన్నిధి, దేవుని గృహాన్ని విడిచిపెట్టకండి. God's presence is there in his house. తన యొక్క గృహములో, దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉంటుంది. There is one nice verse in Hebrews chapter 10 verse 25. హెబ్రీ 10వ అధ్యాయం 25వ వచనంలో ఒక మంచి మాట రాస్తుంది. Because the Lord's coming is very near. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది గనుక. What does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుందండి? హెబ్రీ 10వ అధ్యాయం chapter 10 10వ అధ్యాయము and verse 13. Verse 25. మనకి 24 25 ఉంది కలిసి. All together. అందరం కలిసి చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచిద్దాము. So don't forsake the assembling of yourself together. చూడండి, కొందరు మానుకున్నట్టుగా సమాజం కూడటం మానొద్దని చెప్తున్నాడు. Don't forsake the presence of God. దేవుని సన్నిధిని మానొద్దంటున్నాడు. Don't forsake the house of God. దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకండి. Why? ఎందుకు? Some blessings and then we'll close. కొన్ని ఆశీర్వాదాలను గురించి చూసుకుని మనం ముగించుకుంటాం. We all know this.
మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇది. But one of the blessings is Psalm 16 verse 11. సో కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి ఆశీర్వాదం ఏంటి? 16వ అధ్యాయం. ఆయన సన్నిధిలో there's fullness of joy in his presence. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. In God's presence you will hear God's voice. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం. That is in Exodus chapter 20 verse 19. అది నిర్గమకాండము 20వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. Even in 25 and verse 22. 25వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఉంటుంది. Thirdly, మూడవదిగా there is God's glory in God's presence. దేవుని మహిమ దేవుని సన్నిధిలో ఉంటుంది. And there is God's blessing in God's presence. దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. 2 Samuel 2వ సమూయేలు గ్రంథం chapter 6. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2 Samuel 2వ సమూయేలు గ్రంథము chapter 6 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం and verse 11. 11వ వచనం అండి. 6వ అధ్యాయము All together. 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాము. 2వ సమూయేలు. the యెహోవా ark of the మందసము Lord 3 నెలలు continued. గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. What does the ark of God mean? దేవుని యొక్క మందసం అంటే ఏంటండి? It is God's presence. దేవుని సన్నిధి. So God's joy is the fullness of joy. దేవుని యొక్క సర్వ సంపూర్ణత. God's voice is heard. ఆయన యొక్క స్వరమైన వచ్చు అక్కడ. And God's glory is manifested. అక్కడ దేవుని యొక్క మహిమ కనపరచబడుతూ God's blessing is there. దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. God's leading also there in God's presence. దేవుని సన్నిధిలో దేవుని నడిపింపు కూడా ఉంటుంది. Psalm 32 verse 8. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. I will instruct you, teach you in the way you should. I will guide you with mine eye. నా యొక్క నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నేను నడిపించేది, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచించి. He will lead us by his presence. ఆయన యొక్క సన్నిధిలో ఆయన సన్నిధి ద్వారా మనం నడిపించేవాళ్ళు. There is rest in his presence. ఆయన యొక్క సన్నిధిలో విశ్రాంతి ఉంటుంది. My presence shall go with thee. నా సన్నిధిని మీకు తోడుగా వచ్చును. తర్వాత నా సన్నిధి నీకు తోడుగా కాదు మోషేకి చదువుకున్నాం కదా 33 verse 14 Exodus. My presence shall go with thee and I will give you dash. ఏంటి? రెస్ట్ ఏనా? ఓ వెరీ గుడ్. His rest is there in his presence. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంటుంది. ఎంతో నెమ్మది. So much peaceful. ఎంతో నెమ్మది. All our doubts cleared. మన యొక్క అనుమానాలన్నీ కూడా మన యొక్క ప్రశ్నలకు అన్నిటి కూడా జవాబు. Comforted. ఎంతో ఆదరించబడతాం. And lastly, చివరిగా there is God's revelation in God's presence. దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత మనం చూడగలుగుతూ వస్తాం. What revelation did Jacob receive? యాకోబు ఎటువంటి ప్రత్యక్షతను ఆయన చూడగలుగుతూ వచ్చాడండి? One example, ఒక ఉదాహరణ Genesis 28. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. God revealed himself to Jacob. దేవుడు యాకోబుకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. చదువుకుందామా? చదువుదామండి. Chapter 28 ఆదికాండం 28వ అధ్యాయము and verse 13 onwards. 13వ వచనం నుంచి చదువుకుంటాం. 13, 14, 15. 14, 15 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేది. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. He had the fresh revelation about the Lord. దేవుని గురించినటువంటి తాజాకరమైనటువంటి ప్రత్యక్షతను ఆయన చూడగలుగుతూ వచ్చాడు. It began to grow in him, to seek for him. How wonderful my God is. నా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి ఆయన వెతుకుతూ వచ్చాడు, ఆయన కనిపెడుతూ వచ్చాడు. When Moses was in the presence of God, మోషే దేవుని సన్నిధిలో and he ఉన్నప్పుడు, asked, Lord, show me your glory. నీ మహిమ నాకు చూపించమని చెప్పి మోషే అడిగినప్పుడు, When the Lord met him, ఆయన దేవుడు ఎప్పుడైతే మోషేను కలుసుకున్నాడు, what did he say? ఏం చెప్పాడండి అక్కడ? 34 Exodus, నిర్గమకాండం 34వ అధ్యాయము verse 5, 6 and 7. 5, 6,
7 వచనాలు Altogether. అందరం కలిసి 34 అధ్యాయ నిర్గమకాండము 5, 6, 7 వచనాలు అందరం కలిసి And చదువుకుందాం. the Lord descended in మేఘములో the cloud. యెహోవా దిగి Stood అక్కడ within అతనితో them, నిలిచి proclaimed the name of the యెహోవాను Lord. నామం ప్రకటించిన Lord passed ఆయన by, ఎదుట యెహోవా అతన్ని proclaimed, Lord, దాటి the Lord పిలుచు God. యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గలవాడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. When Moses receives such revelation, అటువంటి ప్రత్యక్షతను మోషే అందుకున్నప్పుడు what was his reaction? ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉందండి? Next verse. 8వ వచనంలో అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి. That's the blessing which God's people enjoy when they enjoy the presence of God. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ వస్తారు అటువంటి ఆశీర్వాదాలను దేవుని ప్రజలు When పొందుకోగలుగుతారు. we enjoy the Lord, enjoy the revelation of God, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ వస్తామో there's nothing but we can only worship God. కేవలం ఇంకేం చేయం కానీ ఆరాధిస్తూ వస్తాం. There's fullness of joy in God's presence. దేవుని సన్నిధిలో సర్వ సంపూర్ణతను మనం చూడగలుగుతూ We వస్తాం. hear God's voice in God's presence. దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినగలుగుతూ We వస్తాం. enjoy God's glory in God's presence. దేవుని సన్నిధిలో దేవుని మహిమను పొందుకోగలుగుతూ We వస్తాం. enjoy God's blessing in God's presence. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు We పొందుకుంటాం. enjoy God's leading in God's presence. దేవుని సన్నిధిలో దేవుని నడిపింపును మనం We పొందుకోగలుగుతాం. enjoy God's rest in God's presence. దేవుని సన్నిధిలో దేవుని యొక్క సమాధానాన్ని విశ్రాంతిని మనం Finally, we పొందుకోగలుగుతాం. enjoy God's revelation in God's presence. అంతేకాకుండా చివరిగా దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత మనం పొందుకోగలుగుతూ So వస్తాం. may the Lord add this blessing of this portion to us and make it our experience. ఈ అనుభవంగా మా దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన అనుభవంగా ఆయన చేయనుగా.